సార్ శిల్ప కిందున్నా. సార్ పైకి రండి సార్, ఒక కాఫీ తాగి వెళ్దాం. టైం అవుతుంది శిల్ప. సార్ ప్లీజ్, ఫ్లాట్ నెంబర్ 103. ఓకే. శిల్ప శిల్ప ఐమ్ సారీ, నేను కార్లో వెయిట్ చేస్తాను. అయ్యో నో ప్రాబ్లం, మీరు కూర్చోండి సార్. జస్ట్ 2 minutes, నేను వచ్చేస్తా. ఇట్స్ ఓకే, కమ్ ఫాస్ట్. ఎక్స్క్యూజ్ మీ సార్. యా ఇఫ్ యూ డోంట్ మైండ్. శిల్ప ఏం చేస్తున్నావు? ఇది కరెక్ట్ కాదు. ప్రాబ్లం ఏంటి సార్? నేను నచ్చలేదా? శిల్ప నాకు వైఫ్ ఉంది. సో వాట్? యూ బెటర్ అండర్స్టాండ్ ప్లీజ్. ఆ క్షణం నుంచి సంజయ్ మీద ప్రేమ కాస్త పిచ్చిగా మారిపోయింది. ఏం చేసైనా సరే సంజయ్ నన్ను దక్కించుకోవాలనుకున్నాను. హాయ్ మలిక్ గారు. హాయ్. నా కార్ బ్రేక్ డౌన్ అయింది. ఇఫ్ యూ డోంట్ మైండ్, నేను కూడా మీతో రావచ్చా? మీరు ఉండేది ఎక్కడనో, మరి నేనుండేది? పర్లేదు, మీరు వెళ్ళేది గచ్చిబౌలినో, నేను హైటెక్ సిటీలోనే దిగిపోతా. ఓకే అండి. ఇది శరత్ సార్ కార్ కదా? శరత్ సార్దే. సంజయ్ సార్, శరత్ సార్ కార్కి ఎక్స్ట్రా నా దగ్గరే ఉంటాయి. ఎప్పుడు ఏం పని ఉంటుందో తెలియదు కదా. మీ పనే బాగుంది సార్. ప్రాజెక్ట్ వర్క్ ఎలా నడుస్తుంది? ఏంటి సార్, ఇప్పుడు వర్క్ గురించేనా? మీకు మీ బాస్కి వర్క్ తప్ప వేరే ఆలోచనే ఉండదా? సారీ, ఏం అడగాలో తెలియక. మీ గురించి మాట్లాడండి, లేకపోతే మీ వైఫ్ గురించి చెప్పండి. నాకు ఇంకా పెళ్లి కాలేదు శిల్ప గారు. పోనీ మీ గర్ల్ ఫ్రెండ్ గురించి? అయ్యో, నాకలా ఎవరు లేరండి. నేను నమ్మను. ఇంత హ్యాండ్సమ్ గా ఉన్నారు, మీ గర్ల్ ఫ్రెండ్ లేదా? ఊరుకోండి శిల్ప గారు, ఎవరైనా వింటే నవ్వుతారు. నిజంగా ఎవరు లేరా? అయినా మనకంత టైం ఎక్కడండి. ఇప్పుడు అర్థమైంది ఎందుకో. అసలు మీరు ఎప్పుడైనా పర్సనల్ లైఫ్ గురించి ఆలోచిస్తేనే కదా ఎప్పుడు వర్క్ వర్క్ అంటూ ఒక రోబోలా తయారవుతున్నారు. అలా ఏం లేదండి. సరే, ఈ సండే ప్లాన్స్ ఏంటి? ఏముంటాయి, ఖాళీనే. లంచ్కి వెళ్దామా? లంచా? మీతోనా? రారా? అలా అని కాదు, బాగోదేమో. ప్లీజ్ మల్లిక్ గారు, రోజు ఒక్కదాన్ని బోర్ కొడుతుంది ఫ్లాట్లో. ప్లీజ్ 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 ప్లీజ్. ఓకే ఓకే. థ్యాంక్ యూ. ఓకే అండి, థ్యాంక్ యూ. రేపు మార్నింగ్ ఇక్కడికే వచ్చేయండి. సరే అండి. ఓకే, బాయ్. బాయ్ బాయ్. ఇవి 2 లక్షలు. పని అయిపోయిన తర్వాత బ్యాలెన్స్ 3 లక్షలు ఇస్తాను. మిస్ అవ్వద్దు. మల్లిక్ మేడం, సార్ ఉన్నారా? పార్టీ అని ఆఫీస్కి వెళ్ళారుగా. నేను వస్తే కలిసి వెళ్దామన్నారు. పర్లేదు మేడం, నేను ఆఫీస్కి వెళ్తాను. బాయ్ మేడం. ఓకే మేడం, కెన్ ఐ హ్యావ్ సమ్ వాటర్? ఓహ్ సారీ, కాఫీ తాగి వెళ్దు గండ్రా. థ్యాంక్ యూ.
భయంతోనే చంపేయి. పని అయిపోయాక ఇక్కడే పడేసి. కావాలంటే డబ్బులు ఇస్తాను. డబ్బులా? పైన చూపించు. ఏంది? సచిందా వచ్చింది. కత్త అక్కడే పడేసినావా? పడేసిన. రాత్రికి వచ్చి బ్యాలెన్స్ పైసలు ఇచ్చిపో. రేపు వస్తా. వచ్చిన దారినే వెళ్ళిపో సరేనా? రవిని ఎందుకు చంపావు? సో మన కానిస్టేబుల్ రామస్వామి కాల్ చేశారు. సిరి ఉన్న కాలనీలో 2 ఎంట్రీస్ అండ్ 2 ఎగ్జిట్స్ ఉన్నాయంట. కానీ ఓన్లీ 1 ఎంట్రీ దగ్గర మాత్రమే సీసీటీవీ కెమెరా ఉంది. అండ్ వాళ్ళ ఊర్లో లేకపోవడం వల్ల విల్ గెట్ ద ఫుటేజ్ టుమారో ఈవినింగ్. ఏ మల్లేక్ తాకోసో తగ్గేస్తావా? రేయ్, ఏ గల్లీలకించి వచ్చినావు రా నాయనా నువ్వు? కాలనీలో సీసీటీవీ కెమెరాలు ఉన్నాయంట. ఖచ్చితంగా నువ్వు అలా పడే ఉంటావురా. ఒక పని చేయి, ముందిడికించి వెళ్ళిపో, లేదంటే అందరం దొరికిపోతాం రా. రేయ్, నేను ఇక్కడ మాట్లాడుతుంటే ఏందిరా నువ్వు అక్కడ చూస్తున్నావు? అబే ఓ, ఏం చేయాలో నాకు తెలుసు. కాలి పీలి పుక్కట్ల జానమయ్యక్ బ్యాలెన్స్ పైసలు ముందుగా ఆడబెట్టి దుబ్బే ఇడికెళ్ళి. ఓ బేబీ, బిందెలకెళ్ళి నీళ్ళు తీసుకురాపో. ఓ బేకార్గా పోరిని చంపినాం రా బాయ్. అసలు సంజయ్ గారిని చంపాల్సి ఉండే. ఆడదాన్ని చంపమంటే ఎవిడెన్స్ వదిలేసి వచ్చినా సంజయ్ చంపుతావురా నువ్వు? చావున కొడుకా. రా వెళ్దాం. శరత్ కూడా మీతో ఇన్వాల్వ్ అయ్యాడు కదా, మరి శరత్ని ఎందుకు చంపారు? శరత్ సార్కి దీనికి ఏం సంబంధం లేదు సార్. మరి సిరి మర్డర్ జరిగిన టైంకి శరత్ ఇంకో నంబర్ కూడా అదే లొకేషన్లో ఉంది కదా. మైత్రి మేడం కోసం శరత్ సార్ ఒక సిమ్ తీసుకోమన్నారు. నేను 2 తీసుకున్నాను. సార్ అసలు ఏమైంది సార్? దేని గురించి మాట్లాడుతుంది సార్? సంజయ్, ఇంకొక మాట మాట్లాడితే నేను ఎట్లా కొట్టుకుంటూ పోలీస్ స్టేషన్ తీసుకెళ్తాను నాకే తెలీదు. మర్యాదకు వచ్చి బండెక్కో. నేనేం చేశాను సార్? స్టేషన్కి వెళ్ళి మాట్లాడుకుందాం. పదా.